హే గైస్ వాట్సాప్ ఎట్లుండి అందులో అయితే చాలా బాగున్నాను. మీరు కూడా సూపర్ ఉన్నారు అనుకుంటున్నా. సో నేనైతే వరంగల్కి వెళ్తాను అనమాట. నేను మమ్మీ టెడ్డి గాడు వెనకాల మేము వచ్చినాము. వీడికి సెపరేట్ సీట్ అనమాట, ముందు సీట్, ఎందుకంటే వాడికి కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి ముందు కూర్చోబెట్టాము. అండ్ మాకని కలిసి చాలా డేస్ అయింది గైస్. క్యాఫే ఓపెనింగ్ తర్వాత ఇప్పుడే అనమాట వెళ్ళడం కలవడం. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు మీట్ హర్. అండ్ మధ్యలో మంచిగా చిల్ అవుతూ ఆగుతూ అట్లా వెళ్ళడం అనమాట. అండ్ దిస్ ఇస్ భువనగిరి గుట్ట. ఎంత బాగుంటుందో ఇక్కడ నుండి వెళ్ళినప్పుడల్లా ఎలిఫెంట్ చూసినట్టు అనిపిస్తుంది. మంచిగా ఇట్లా రిలాక్స్ అవుతున్న ఎలిఫెంట్ చూసినట్టు అనిపిస్తుంది అనమాట. వరంగల్కి వెళ్తున్నాం కదా మనం. ఎక్సైటెడా? మమ్మీ మ్యాంగోస్ తీసుకుంటుంది. ఏ మ్యాంగోస్ తింటావా టెడ్డి? మ్యాంగోస్ తింటావా? బా వీడైతే ఒక్క దగ్గర ఉండడు. ఒరేయ్ డ్యాన్స్ వేసామేందిరా? ఒరేయ్ పొట్టిరాయరా. మ్యాంగో మ్యాంగో ముచ్చుకున్నా టెడ్డి. అందుందా లోకి లోకి వాడు స్మెల్ చూస్తాడు. సో టెడ్డీ గానికి అయితే ఫ్రెండ్ దొరికేసింది అనమాట. వీని పేరు లోకేష్. పెద్ద ఇట్లా మనుషులకు పెట్టినట్టే పెట్టిరు. సో లోకి గడు ఉన్నాడు. వీనికి టైంపాస్ అయింది మంచిగా. అండ్ తర్వాత నేను మా అక్క కలిసి కెఫేకి వెళ్తున్నాము. అండ్ మంచిగా ఫుడ్ తిందామని చెప్పేసి రెడీగా ఉన్నాను అనమాట. ఎందుకంటే పొద్దున వచ్చినాం కదా, వచ్చినప్పుడు ఏం తినలే, బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేము మేము. సో సరే మంచిగా తినేద్దాం కుమ్మేద్దాం అని చెప్పేసి నేను మాకైతే వెళ్ళిపోయాము. ఓకే గైస్, సో ఫైనలీ కెఫేకి వచ్చేసాము. అండ్ వచ్చిన తర్వాత జల్దీ ఆర్డర్ పెట్టేసిన నేనైతే, ఎందుకంటే ఫుల్ ఆకలిలో ఉండే. అండ్ ఐమ్ సో క్రేవింగ్ ఫర్ జంక్ ఫుడ్. ఎందుకంటే ఎప్పటి నుండో కొంచెం జంక్ తినకుండా ఉన్నాను కదా, ఇప్పుడు డైట్లో ఉన్నా కాబట్టి. అండ్ దిస్ ఇస్ వీకెండ్ కాబట్టి మంచిగా కుమ్మేద్దామని చెప్పేసి కెఫేలో అయితే అన్నీ ఆర్డర్ పెట్టేసిన, నాకు మంచిగా కావాల్సినవన్నీ. అండ్ ఫుడ్ అయితే జల్దీ వచ్చేసింది. అండ్ ఐఎమ్ సో హంగ్రీ. సో మంచిగా కుమ్మేస్తున్నాను అనమాట. మా అక్క కూడా జాయిన్ అయిపోయింది. వీ బోత్ హ్యాడ్ రియలీ గుడ్ ఫుడ్. చాలా బాగుండే ఫుడ్ అయితే. మేము ఇక్కడ తింటుంది అయితే చికెన్ స్ట్రిప్స్ లాంటివి అనమాట, పెరితో చేశారు. అండ్ సాస్ వచ్చేసి కాక్టైల్ సాస్. అంతే టెక్స్చర్ చూడాలి ఇక్కడ ఉంది. మీకు మిల్క్ షేక్స్లో ఏ ఫ్లేవర్ అంటే ఇష్టం చెప్పండి. నాకైతే ఓరియో షేక్ అంటే చాలా ఇష్టం ఉంటుండే, బట్ ఈ మధ్య చేంజ్ అయిపోయింది. ఈ మధ్య లోటస్ బిస్కాఫ్ మిల్క్ షేక్ అంటే చాలా బాగా నచ్చుతుంది అనమాట. ఎక్కడికి పోయినా అది ఆర్డర్ చేసిన. నేను ఇక్కడికి వచ్చినాక కూడా ఇది ఆర్డర్ చేసిన అనమాట. చాలా బాగుండే, చాలా రిఫ్రెషింగ్గా ఉండే, మంచిగా అనిపించింది. అండ్ దాని తర్వాత చికెన్ డ్రమ్ స్టిక్ తిన్నాము. దాని తర్వాత కొన్ని ఐటమ్స్ తిన్నాము. నేనైతే ఫుల్గా తిన్నా గైస్. చాలా అంటే చాలా ఫుల్గా తినేసిన, కడుపు నిండిపోయింది. ఫుల్ క్యాలరీస్ తిన్నా. దాని తర్వాత రిగ్రెట్ అయినా ఎందుకు నీ తిన్నా అని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే అనుకున్నాను, ఎందుకంటే వీక్లీ ట్వైస్ ఇట్స్ ఓకే అని అనిపించింది. బికాజ్ నేను రోజు ఏం తింటాను కదా, అప్పుడప్పుడు తింటే ఇట్స్ ఓకే. బర్న్ చేస్తూనే ఉన్నాం కాబట్టి తినాలి, బర్న్ చేయాలి అంతే. సో మంచిగా తినేసినాము. అండ్ దాని తర్వాత మంచిగా కాసేపు టైంపాస్ చేసినాము, గేమ్స్ ఆడుకున్నాము. అండ్ ఇక్కడ మా అక్క అయితే కాఫీ ప్రిపేర్ చేస్తుంది అనమాట కస్టమర్స్ కోసము. అండ్ షీ మేక్స్ ద బెస్ట్ కాఫీ గైజ్. అంటే కాఫీస్లోనే ఎక్స్పర్ట్ అనమాట మా అక్క అయితే. క్యాపుచినో కానీ ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి, అన్నీ చాలా బాగా చేస్తుంది. సో మీరే చూసేయండి, చాలా బాగుంటుంది. సూపర్. టెడ్డీ నీ బెడ్ ఎదురా? మా బెడ్లోకి ఎందుకు వచ్చినావు? ఏసీ ఉందనా? మంచిగా వస్తావు, మధ్యలో పడుకుంటావు, జరగవు.
క్యూటేష్, కోటేష్ లాగా వీని పేరు క్యూటేష్. పండుకో పొద్దున్న అలసిపోయిన పనులు చేసి. గైస్ వీనికి మంచిగా పెరుగన్నం కలిపి పెట్టిన వచ్చి కూర్చున్నాడు రూమ్లో. బికాస్ వీనికి పెరుగన్నం నచ్చదు కాబట్టి ఈడ కూర్చుంటే నేను పట్టుకోలేను అనుకుంటాడు కదరా టెడ్డీ. అయ్యో పాప నిద్ర వస్తున్నారా? పడుకుంటావా? యాక్టింగ్ ఇదంతా పెరుగన్నం పెట్టొద్దని. ఇంత ఫ్రెష్గా ఉన్నాడు చూడండి గైస్. మంచిగా స్నానం చేయించిన ఫ్రెష్ బాయ్, లుకింగ్ సో ఫ్రెష్. తిందామా? అయితే హైదరాబాద్కి వచ్చేసిన. అండ్ ఫర్ టుడే నేను ఏం తినబోతున్నా అని చెప్పేసి చూపిద్దామని అనుకుంటున్నాను. ర్యాండమ్గా ఐడియా వచ్చింది, సరే లెట్స్ రికార్డ్ అని చెప్పేసి, సో అందుకే తీస్తున్నాను. అండ్ ఫర్ టుడే డిన్నర్కి నేను చికెన్ తినబోతున్నా. చికెన్ ఆర్ రైస్ తినాలా అని ఆలోచిస్తున్నా, బట్ ఇప్పుడైతే చికెన్ కుక్ చేసుకుంటా. ఎట్లా చేసుకుంటా అని చూపిస్తాను. సో ఇది వచ్చేసి చికెన్ అనమాట, బ్రెస్ట్ పీసెస్ మొత్తం నీట్గా ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి ఏమేమి యాడ్ చేస్తాను చూపిస్తాను. సో ఫస్ట్ చికెన్లోకి పసుపు. సో వరంగల్కి పోయినప్పుడు మమ్మీ కారం చేయించింది అనమాట, మంచిగా ఎండుమిర్చి తీసుకొని చేయించింది మా పెద్ద మాట కాడ. అండ్ యా ఇప్పుడైతే కారం, నేను స్పైసీ బాగా తింటా గైస్. కారం మంచిగా తింటా అనమాట, చిన్నప్పటి నుండే ఘోరంగా అంటే ఘోరంగా స్పైసీ తింటాను. అండ్ ఇందులోకి సాల్ట్, ఇందులోకి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, ఇందులోకి ఫ్రెష్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం, జింజర్ గార్లిక్ పేస్ట్. సో నేనైతే జనవరి నుండి ఏప్రిల్ వరకు లిటరలీ 8 kgs వెయిట్ తగ్గిన. ఇట్స్ అ లాట్ అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, డెడికేషన్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ అన్నీ కలిపితే ఆ రిజల్ట్ వచ్చింది. అండ్ ఇంకా రావాలి. ఇంకొక 3-4 monthsలో మేబీ నా టార్గెట్ వెయిట్కి నేను రీచ్ అవుతానేమో అని అనుకుంటున్నా. నా టార్గెట్ వెయిట్ వచ్చేసి 62 kgs ఆర్ 64 kgs, అక్కడే 62-64 kgs ఉండాలి నా BMIకి. సో యా ఐఎమ్ వర్కింగ్ ఫర్ దాట్. అండ్ ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకున్నంత కలిపేసుకున్నా. ఇందులో చికెన్లో అల్లం, పెరుగు, కారం, ఉప్పు, గరం మసాలా, దట్స్ ఇట్. అవన్నీ కలిపేసి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టచ్చు, బట్ నాకు ఘోరంగా ఆకలి అవుతుంది గైస్, సో జల్దీ కుక్ చేసేసుకుంటాం. గైస్ నేనైతే కొంచెం వంటలు కూడా నేర్చుకోవాలి, బికాస్ మళ్ళీ మా మమ్మీ యూఎస్ పోతే నాకు కష్టం అవుతుంది, చాలా కష్టం అవుతుంది. సో ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా వంటలు నేర్చుకోవాలి. ఎట్లుంటుందో ఏమో లైఫ్ అప్పుడు, మేబీ కొన్ని మంత్స్కి షిల్ గో. జస్ట్ ప్యాన్ మీద పెట్టి ఫ్రై చేసేసుకోవడమే. ఓకే గాయస్, నా డిన్నర్ అయితే ఇదనమాట. క్యూకంబర్ ఫర్ ఫైబర్, చికెన్ ఫర్ ప్రోటీన్, అండ్ మార్నింగ్ మమ్మీ ఆనియన్ అండ్ ఎగ్ కర్రీ చేసింది, సో అది. అండ్ రైస్ ఫర్ కార్బ్స్ కొంచెమని ఉండాలి గైస్, కొంచెం ఎనర్జీ వస్తుంది. సో దిస్ ఇస్ మై డిన్నర్. ఓకే గైస్, సో నేనైతే రెడీగా ఉన్నాను అనమాట కుమ్మేయడానికి. అండ్ మంచిగా తినేసాను, హై ప్రోటీన్ ఫుడ్. అండ్ యా దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్. చాలా సింపుల్ ర్యాండమ్ వీడియో అనమాట, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. టెడ్డీ గార్డ్ వెనకాల ఒరుతున్నాడు, వినిపిస్తుందో లేదో. సో యా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై గైస్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.